brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కాకాని ఏంది నీ కహాని, మేము వస్తే కనిపించవు, నీ అంతటి నువ్వు రావు, ఏంటి నీ సంగతి అని ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఎస్, నోటీస్ తర్వాత నోటీసులు ఇచ్చారు, టీంల వెంట టీంలు వెళ్ళాయి, కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం కనిపించట్లేదు. ఎక్కడ అంటే ఇక్కడే ఉన్నాను అంటున్నారు, కానీ అధికారుల ముందు మాత్రం ప్రత్యక్షం అవ్వట్లేదు, విచారణకి హాజరు కావట్లేదు. ఆయన ఇంతకీ ఆయన ఎక్కడా? ఆయన చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటా? ఎందుకు ఇలా? మైన్స్ లో తవ్వకాలు జరిపినట్టు కాకాణి కోసం ఏపీ అధికారులు వెతకని చోటు లేదు, తిరగని ఇళ్లు లేవు. అక్రమ మైనింగ్ కేసులో తమ ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాలంటూ నెల్లూరు, హైదరాబాద్ లోని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇళ్లకు పోలీసులు పదే పదే వెళ్లి నోటీసులు ఇచ్చారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆచూకీ మాత్రం చిక్కడం లేదు. కేసులకు భయపడేది లేదు, విచారణకి జడిసేది లేదు అంటూ ప్రకటనలు చేస్తున్నారే గాని అధికారుల ముందుకు మాత్రం వెళ్లడం లేదు. నెల్లూరు గడప తొక్కడం లేదు. ఇప్పటికే 2 నోటీసులు ఇచ్చినా కాకాణి స్పందించలేదు. దీంతో మూడోసారి కూడా నోటీసులు ఇచ్చారు. మూడోసారి కూడా విచారణకి డుమ్మా కొట్టారు మాజీ మంత్రి కాకాణి. పొదలకూరు క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో కాకాణి A4 గా ఉన్నారు. అయితే తనపై అక్రమ కేసులు పెట్టారంటూ ఆరోపించిన కాకాణి ఎలాంటి విచారణకైనా సిద్ధమేనంటూ ఇప్పటికే ప్రకటన చేశారు. పైగా తాను ఇంట్లో లేని సమయం చూసి నోటీసులు ఇచ్చారంటూ పోలీసులపైనే నిందలు వేశారు. ఈ నెల 2వ తేదీన కుటుంబంలో ఫంక్షన్ అయిపోయిన తర్వాత నెల్లూరు ప్రజలతో పాటు పోలీసులకి కూడా అందుబాటులో ఉంటానని కూడా ప్రకటించారు. మీడియాని తీసుకువెళ్ళి ఇంట్లో లేరని తెలిసి ఇంట్లో పైన గోడ కంటించి దాన్ని ఒక ప్రహసనంలాగా మార్చి కొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా గోవర్ధన్ రెడ్డి గారు లేరు, వెళ్ళిపోయారు. నేను ఇక్కడే ఉన్నా, ఇది నా ఇల్లే, ఇంట్లోనే ఉన్నా. శనివారం బయలుదేరి వచ్చాను, ఈరోజు ఉన్నాను. రేపు బుధవారం కుటుంబంలో శుభకార్యం ఉంది. అది అయిన వెంటనే బహుశా రేపు సాయంకాలమే బయలుదేరి రేపు రాత్రికే నెల్లూరు చేరుకుంటాను. ఎల్లుండి నుంచి నెల్లూరులోనే అందుబాటులో ఉంటాను. పోలీసులకు కానీ ప్రజలకు కానీ ఎవరికైనా అందుబాటులో ఉంటాను. కాకాణి చెప్పిన ఫంక్షన్ అయిపోయింది, ఆయన చెప్పిన గడువు కూడా మీరిపోయింది. కానీ ఇంతవరకు నెల్లూరులో కాకాణి అడుగు పెట్టలేదు. దీంతో వేరీస్ కాకాణి అంటూ తిరుగుతున్నారు పోలీసులు. ఓవైపు కాకాణి కోసం పోలీసులు తిరుగుతుంటే మరోవైపు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కాకాణి. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లగా సోమవారానికి వాయిదా పడింది. అప్పటి వరకు కాకాణి నెల్లూరుకి వస్తారా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది.